ఇప్పుడు చెప్పండి, ఏలి ఎవరు? ఈయన వచ్చింది ఏడి నేను అప్పుడు ఏమన్నా ఏడీ వేసాను, బీసీ వేసాను, అందరికీ గుర్తురాట్లు. ఏడీ వేసాను కదా పొరపాటు పడే. అదే 27లో అది బీసీ, మామూలుగా ఏడీ వేసాను. ఇప్పుడు గుర్తుకొస్తుంది నాకు. మా అర్థమవుతుందా? బాప్తిస్మం ఇచ్చే యోహాను భూమి మీదకి ఎప్పుడు వచ్చారంటే AD 27లో. మలాకి గ్రంథం ఎప్పుడు రాయబడింది అని చెప్పాను? BC 420లో. దేవాలయం ఎప్పుడు కట్టబడిందని చెప్పాను? జరుబ్బాబేల్ గారు 520లో. అంటే 520 సంవత్సరాల తర్వాత, 420 సంవత్సరాల తర్వాత మలాకి మందిరం కట్టినాక మందిరం నిర్మాణం తర్వాత మలాకి గ్రంథము తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చిన తర్వాత AD 27లో యేసుక్రీస్తు వారు 6 నెలల తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకొని 30 ఏట రంగంలోకి దిగారు. సేమ్ 6 నెలలు తేడా. 6 నెలల పెద్ద ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు, 6 నెలలు ఆయన కంటే చిన్న ఆయన క్రీస్తు గారు. క్రీస్తు, ఈయన యోహాను. ఇది లెక్క. AD వేరు, BC వేరు. క్రీస్తు పూర్వంని AD అంటారు, BC అంటారు. క్రీస్తు శకాన్ని, క్రీస్తు వచ్చిన తర్వాత వచ్చిన దాన్ని AD అంటారు. అడోనోమీ అని అంటారు అన్నమాట. వెరీ గుడ్. ఇక మలాకి గ్రంథంలో చెప్పబడిన అదే మాటలే మలాకి గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క నాశనము, యెరూషలేము యొక్క నాశనము, యెరూషలేములో ఉన్న దేవుని యొక్క మందిరం యొక్క నాశనము, ఈ 3 మలాకి గ్రంథంలోనే చెప్పబడింది. ఏమేమి చెప్పబడింది మళ్ళీ చెప్పండి ఒకసారి. మలాకి గ్రంథంలో ఫస్ట్ ఇశ్రాయేలీల యొక్క నాశనము. కొయ్యకాలు వల్లే వేరు లేకుండా చిగురు లేకుండా పోతారు కదా. వెరీ గుడ్. ఇంకా యెరూషలేము పట్టణం నాశనం. పట్టణము యెరూషలేము దేవాలయం నాశనం. ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఇంకోటి ఉంది, తర్వాత చెప్తాను. ఒకసారి మీరు నాకు రిపీట్ చేస్తారా? ఈ 3 ఇశ్రాయేలీల యొక్క నాశనం, 12 గోత్రాల యొక్క నాశనం. వారికి ఇచ్చిన ఒక దేశం ఉంది, దాన్ని యెరూషలేము దేశం, యెరూషలేం పట్టణం అంటారు, ఒక పట్టణం. ఆ పట్టణం యొక్క నాశనం. ఆ పట్టణంలో ఒక దేవాలయం ఉంది, మరలా యెరూషలేములో ఒక దేవాలయం. బెలుగుప్పలో ఉన్న జనాభా నాశనం, బెలుగుప్ప పట్టణము నాశనము, బెలుగుప్ప పట్టణంలో ఉన్న ఒక దేవాలయం నాశనం. ఇది మీకు బాగా అర్థం కావాలి, అంతే కదా. బెలుగుప్ప ప్రజలంతా నాశనం అయిపోతారు, బెలుగుప్పలో ఊరు పోతుంది. బెలుగుప్పలో ఉన్న ఒక ఫేమస్ మందిరం ఉంది, బెలుగుప్పలో ఒక ఫేమస్ మందిరం ఉందనుకోండి, ఏదో ఒకటి, ఆ మందిరం కూడా నాశనం అయిపోతుంది. అంటే పూర్తిగా
అక్కడ ఏముండదు, ఇంకా మనుషులు చచ్చిపోతారు, ఆ ఊరంతా కూడా బూడిదైపోయింటుంది, ఆ ఊర్లో ఉన్న ఫేమస్ దేవాలయం కూడా నాశనం అయిపోయింటుంది. ఇది అసలైన పిక్చర్. ఇది మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పాడు. దాన్ని కొనసాగింపుతో బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు, యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు శిష్యులు కూడా ఫోకస్ అంతా 4వ అధ్యాయం మీద పెట్టారు. అది 4వ అధ్యాయంలో ఉన్న ఆ 5-6 వచనాలు, లేదంటే 1 నుంచి 6 వచనాల్లో ఉన్నదే ఈ 27 పుస్తకాలు. కేవలం మలాకీ గ్రంథం. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినాలి, మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు కదా, అంతే కదమ్మా. ఇదే కొత్త నిబంధనలో 27 పుస్తకాల చరిత్ర అంతా ఇందులోనే ఉంటుంది. ఇంకా 27 పుస్తకాలన్నీ కూడా దాని ఫోకస్లోనే జరుగుతుంటాయి. మూలం ఎక్కడుందంటే, మూలం వచ్చేసి ఎక్కడుంది? మలాకీ గ్రంథం 4:1 నుంచి 6లో ఉంది మూలం. కొత్త నిబంధనలో ఇశ్రాయేలీల మీద, యెరూషలేం పట్టణం మీద, యెరూషలేం దేవాలయం మీద ఫోకస్ అంతా కూడా ఈ 27 పుస్తకాల్లో చెప్పబోతాడు. ఇప్పుడు మూలం అంటే తెలుసు కదా, మూలం ఏమంటారు? మూలం అంటే ఇంకేదైనా వేరే రకంగా మాట్లాడతారా మూలాన్ని? కారణం అని కూడా అనొచ్చు, నేను ఇంకొక రకంగా చెప్తా, ఫౌండేషన్, పునాది లేకుండా ఏది కట్టబడదు కదా, మూలం పునాది. కాబట్టి ఆ మూలం అంతా కూడా ఎక్కడుంది? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఉంది. ఆ మలాకీ గ్రంథం 1 నుంచి 6 వచనాలు నెరవేర్చబడడానికే 27 పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు మీరు 27 పుస్తకాల్లో ఏం చూడబోతారంటే, కొత్త నిబంధనలో ఈ మూడే చూడబోతారు, ఇంకేం చూడలేరు. ఈ మూడే ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది. ఇంకా ఇప్పుడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చి ఇక ప్రకటన గ్రంథం వరకు దూసుకొని వెళ్ళిపోదాం మనం. 3వ అధ్యాయం మలాకీ గ్రంథం, మత్తయి సువార్త 3వ అధ్యాయం. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు వచ్చారు, ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందుట వచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి. రాబో ఉగ్రతను అన్నాడు చూడండి అక్కడ. ఇప్పుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు? ఆయనకేంటి మూలం? రాబో ఉగ్రత అన్న విషయము మత్తయి సువార్తలో యోహాను గారు మాట్లాడుతున్నారంటే, ఆ యోహాను గారికి ఏంటి వాక్యం మూలం? నియమింపబడిన దినం అని మలాకీ మాట్లాడారు కదా, అదే మూలం. అది నేను ఇంతకు ముందే చెప్పానురా నీకు అని అంటే, ఇంతకుముందు 10 రోజుల క్రితమో, నెల క్రితమో, సంవత్సరం క్రితమో చెప్పింటాను కదా. అట్లనే అది ఏదో నేను ఇంతకుముందే చెప్పాను కదండి, ఏం చెప్పాము అన్నాను అనుకో, చెప్పలేదరా ఆ రోజే స్పీడ్గా పోవద్దు, ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కాలు ఇరిగిపోతాయని చెప్పినట్టు జరిగింది. అలాగే అప్పుడెప్పుడో చెప్పింది మరలా ఎత్తి చెప్పినట్లుగా మలాకీ గ్రంథములో దేవుడు మలాకీ ద్వారా ఇశ్రాయేలీయులకి ఏ వార్నింగ్ అయితే ఇచ్చాడో, ఆ నియమింపబడిన దినము, ఆ రాబోవు దినము, ఆ యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం అన్నాడో, అది ఉగ్రత దినము. ఇశ్రాయేలీయుల మీదకి రాబోయే ఆ శాపం ఇక్కడ 3వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, సర్పములారా, సర్ప సంతానమా, మీ మీదికి రాబోతుంది ఉగ్రత. చూసారా, ఫోకస్ అంతా దీని మీద కలిపిందా? ఇప్పుడు నాశనం ఇశ్రాయేలు మీ మీది కంటే ఎవరు? ఇశ్రాయేలే కదా. ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది ఉగ్రత? అది ఉగ్రత. అది ఎవరు మాట్లాడుతున్నారు? మలాకీ గ్రంథం 3:7లో, మత్తయి సువార్త 3:7లో యోహాను గారు. అంటే
మలాకి గ్రంథంలో చెప్పబడిన విషయాల్ని ఎత్తి మూలం, యోహాను గారికి మూలం ఏంటి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం, లేదా 4వ అధ్యాయం, 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు. చెప్పడమే కాకుండా కిందికి వచ్చాం కదా, ఇందాక చదివాం కదా, 8వ వచనం కూడా చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకున్న తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలంపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో, ఈ అగ్నిలో అనే భాష మీరు ఎక్కడ విన్నారు అంటే, మీరు చదివేటప్పుడు ఇప్పుడంతా నేను ప్రకటన గ్రంథం వరకు తీసుకెళ్తాను మిమ్మల్ని. చదువుతున్నప్పుడల్లా మీకు మలాకి గ్రంథం 4వ అధ్యాయం కనిపిస్తున్నప్పుడు సంతోషపడాలి మీరు, లేదంటే మూలం మీకు అర్థం కావాలి. అది మ్యాటర్ అసలు విషయం. ఆహా, వెరీ గుడ్ వెరీ గుడ్, మలాకి గ్రంథంలో చెప్పిందే, వెరీ గుడ్ వెరీ గుడ్ అని మీరు నెమరు వేసుకోవాలి, మీరు దాన్ని జ్ఞాపం చేసుకోవాలి. చూసారా, నెమరు వేసే జంతువులు ఏం చేస్తాయి? తినేసి 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 ఏం చేస్తుంటాయి? ఇవి లోపలికి డైరెక్ట్ తినేస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? మరలా లోపల నుంచి బయటకు తీసి నెమరు వేసి జీర్ణం చేసుకుంటాయి. మనం కూడా వాక్యం చదివేటప్పుడు ఈ వాక్యం ఇంతకుముందు ఎక్కడైనా నేను చదివానా, ఈ వాక్యం నాకు ఎక్కడైనా వినబడిందా, ఈ వాక్యం ఎక్కడైనా నాకు తారసపడిందా అని ఆలోచన చేసి చదివితేనే న్యాయం చేయగలుగుతారు బైబిల్ యొక్క వాక్యానికి. రైట్. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ఇప్పుడు గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన అనే మాట మలాకిలో చూసారా? వెరీ గుడ్, చూశారు కనుక ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా రండి, 23వ అధ్యాయము మత్తయి సువార్త 33వ వచనం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడే మాట దగ్గరికి వెళ్దాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు చెప్పింది అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు ఈ లోకమును వదిలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట చూడండి. 23వ అధ్యాయం మత్తయి 33 చదవండి విక్టర్ బ్రదర్. అదే మాట బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట్లాడింది, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలుతోనే మాట్లాడుతున్నారు. సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్ష అంటే అర్థమైందంటే ఇక్కడ ఉగ్రత అని అర్థం. సేమ్ అంటే వాళ్ళ మీదికి రాబోయే శిక్ష ఎలాంటిదంటే నరకంలో ఎలా ఉంటుందో అలా ఉంటుందని అర్థం. అది వారి మీదికి భౌతికంగా రాబోయే శిక్ష. నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు? అందుచేత యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? నేను మీ వద్దకు ప్రవక్తలు, జ్ఞానులు, శాస్త్రులను పంపుదును, మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణముకు తరుముదురు. నీతిమంతుడైన హెబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదికే వచ్చినని మీతో, మీ మీదికి, ఈ తరం వారి మీదికి అంటే అర్థమైందో చెప్పండమ్మా. తరము, ఈ తరము అంటే అదే ఈ తరము అంటే ఆ రోజు మాట్లాడుతున్న మాట. తరము అంటే ఏంటి? తరం అంటే 1000 సంవత్సరాల, 2000 సంవత్సరాల తర్వాత, 3000 సంవత్సరాల తర్వాతనే. ఒక తరం ఎంత? ఒక తరము అంటే ఇప్పుడు నా తరం అంట, నేను మా నాయన తరం, నా తరం, నా కొడుకు తరం, నా మనుముడి తరం. ఒక తరము బైబిల్ ప్రకారము 40 సంవత్సరాలు. బైబిల్ ప్రకారం ఒక తరం ఎంత? 40 సంవత్సరాలు. ఆ మాట మత్తయి కీర్తన గ్రంథంలో ఒక్క మాట చూపించి మీకు ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకొని ఉండండి, చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో మన అంశంలో కొంచెం అది ఉపయోగపడుతుంది. కీర్తనలు ఎన్నోది ఇది? 95వ అధ్యాయము 10వ వచనం. 95వ కీర్తన 10వ వచనం. 502వ పేజీ, 503వ పేజీ. మా చదవండమ్మా, 10వ వచనం చదవండి. బైబిల్ ఏం చెప్తుందమ్మా ఇశ్రాయేలు విషయంలో? 40 ఏండ్లు ఒక తరం, 40 ఏండ్లే ఆ తరం. అంటే 40 ఏండ్ల కాలంలో ఉన్న మనుషుల్ని ఒక తరం అంటారు.
బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందంటే 40 ఏళ్లలో ఉన్న మనుషుల్ని ఒక తరం అని చెప్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు చెప్పండి, మత్తయి సువార్తకు రండి, 23వ అధ్యాయము 36వ వచనము. ఇవన్నీ ఈ తరం వారి మీదకే వచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నప్పుడు, ఈ ఇశ్రాయేలీలు నాశనము, యెరూషలేము పట్టణము నాశనము, యెరూషలేం దేవాలయం నాశనము ఎప్పుడు జరుగుతుంది? ఈ ఉగ్రత ఎప్పుడు వస్తుంది వాళ్ళ మీదకి? ఆ తరములోనే. యేసుక్రీస్తు వారు ఏ కాలంలో బ్రతికున్నారో, ఎవరితో ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడో వాళ్ళు ఉన్నప్పుడే, ఆ బ్రతుకున్నప్పుడు ఆ బ్రతికి ఉన్న వారి మధ్య, ఇప్పుడు మనమంతా కూడా ఒకే తరంలో ఉన్నాం. కూర్చున్న వాళ్ళంతా ఉన్నామా లేదా? మనమంతా కూడా ఒకే తరానికి సంబంధించిన వాళ్ళం. ఒకవేళ భూకంపం వచ్చిందనుకోండి, మన ముసలోళ్ళు అయిన తర్వాత ఓ 30 ఏళ్ళ, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ అయిన తర్వాత అప్పుడు మా తరంలో భూకంపం వచ్చిందిరా, సునామీ వచ్చిందిరా అని చెప్తాం మనం, అవునా? మన పిల్లలతో. అంటే ఒక తరం అనేది 40 సంవత్సరాలు లేదా ఒక మనిషి బ్రతికి ఉన్నంత కాలం. 40 సంవత్సరాలు లేదా ఒక మనిషి బ్రతికి ఉన్నంత కాలం. కనుక ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు వారితో ఏం చెప్తున్నాడంటే, మీ మీదికే వస్తుంది, ఈ తరం బ్రతికున్నప్పుడే వస్తుందని చెప్పాడు. అంటే దేవాలయం ఎప్పుడు పడిపోతుంది? యేసుక్రీస్తు కాలంలో ఉన్న తరం ఇంకా బ్రతికున్నప్పుడే. యెరూషలేము యొక్క పట్టణం ఎప్పుడు నాశనం అవుతుంది? యేసుక్రీస్తు వారి కాలములో తన తరం వారు, తన ఈడుజోడులో ఉన్నవారు ఎవరైతే ఇంకా బ్రతికే ఉంటారో వాళ్ళ కాలంలోనే వస్తుంది. ఇశ్రాయేల్ యొక్క నాశనం ఎప్పుడు జరుగుతుంది ఈ పట్టణంలో? ఆ తరములోనే. యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్తున్నాడో ఆ తరములోనే. అంటే జెరుబ్బాబేలు గారి మందిరము ఎప్పుడు పడిపోతుంది? యేసుక్రీస్తు గారు ఏ తరములో మాట్లాడుతున్నాడో, ఏ తరం వారితో మాట్లాడుతున్నాడో ఆ తరం ఉన్నప్పుడే జెరుబ్బాబేలు గారు కట్టిన 520 చెప్పాను కదా నేను, ఆ మందిరం అప్పుడు పడిపోతుంది. తరం ఇది మీరు గుర్తుపెట్టుకొని ఉండండి. మా అర్థమైంది కదా ఇప్పటి వరకు? ఇది మీరు గుర్తుపెట్టుకొని ఉండండి. గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే కిందికి రండి. 37, 23, 37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగునే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెను ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇప్పుడు జెరుబ్బాబేలు గారు కట్టిన మందిరం ఎప్పుడు? BC 520. ఇది మలాకి గారు ఉన్నప్పుడు కూడా ఉందా? BC 420 వరకు. ఇప్పుడు ఇది యోహాను గారు ఉన్నప్పుడు కూడా ఉంది కదా, AD 27లో ఆయన ఉన్నారు. ఇది యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా ఉంది కదా, క్రీస్తు. ఆయన చెప్తున్నాడు కదా ఆ మాట, యెరూషలేమా, యెరూషలేమా అంటూ. AD 30 యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట AD 30లో మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్. ఇది మీరు గమనించాలి. ఇది ఇంకా దేవాలయం స్టిల్ ఉంది, కొనసాగుతుంది. ఇంకా మనం తర్వాత యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు కదా, అపోస్తలులు. ఈ అపోస్తలులు ఉన్నప్పుడు కూడా ఉందా లేదా మనం తర్వాత చూస్తాం. రండి ముందుకు పోదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి చదువుదాం.
బైబిల్లో చాలా విషయాలు కంటికి కట్టినట్టుగా ఉన్నా ఈ రోజున్న ప్రజలకు వాటిని అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. నేను చాలా జాగ్రత్తగా వినండి. 19వ అధ్యాయం 41, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై దేని విషయమై ఏడ్చడమ్మా? నేను చెప్పాను కదా 3 విషయాలు ఉన్నాయని. అందులో పట్టణం, దేవాలయం వేరు, పట్టణం వేరు. పట్టణంలో దేవాలయం ఉంటుంది. చెప్పండి ఇప్పుడు దేని విషయం ఏడ్చాడు? పట్టణము. ఇది మీరు గమనించాలి. రైట్. పట్టణం విషయమే ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఉన్నాయడలా నీకెంతో మేలు. అంటే ఆ పట్టణానికి, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు తెలుసుకొని ఉంటే ఆ పట్టణం మిగిలి ఉండేది. ఇప్పుడు చూడమ్మా, ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. నేను మంచి ఇల్లు కట్టుకున్నాను. ఇక్కడ ఉన్నాడు ఈయన, ఒక 10 లక్షలు పెట్టి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మంచి ఇంట్లో ఉన్నాడు, ఏసీ పెట్టుకున్నాడు, బాగున్నాడు. ఈయన జూదమాడి, ఈయన బెట్టింగ్లాడి, ఈయన ఏవేవో చేసి తాగి తందనాలాడి ఇంట్లో సరిగ్గా పట్టించుకోకుండా, బిజినెస్ సరిగ్గా పట్టుకోకుండా ఉంటే చివరికి ఆ ఇల్లు ఏమైపోతుంది? ఎవరికో అమ్మాల్సి వస్తుంది, నాశనం అయిపోతుంది. అంటే నీ ఇల్లు నాశనం అయిపోవడానికి కారణం నీ ఇల్లు కాదు, నేను. నాకున్న 10 లక్షల నాకున్న 10 ఎకరాల పొలాన్ని పోగొట్టుకోవాలన్నా ఆ పొలం చేసిందని కాదు, నేను. అట్లనే ఇశ్రాయేలీలు ప్రజలకు యెరూషలేము పట్టణం అనేది రాజధానిగా ఇస్తే ఆ ఇశ్రాయేలీలు చేసిన పాపాన్ని బట్టి వారికిచ్చిన ఆ మంచి దేశాన్ని తీసివేస్తున్నాడు. అది ఆ మంచి దేశాన్ని శపిస్తున్నాడు దేవుడు. మీకు అర్థమైందో లేదో? మీలాంటి వాళ్ళకి ఎందుకురా ఇవ్వాలి నేను ఇలాంటి మంచి దేశాన్ని అని ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడంటే ఆ పట్టణంతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ ఈ దినమందైనా సమాధాన సంగతులు తెలుసుకుని నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. అంటే పట్టణంతోనే మాట్లాడుతున్నాడు, కానీ పట్టణంలో ఉన్న ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలా నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. అంటే యెరూషలేములో ఉన్న ఆ పిల్లలను, యెరూషలేము పట్టణాన్ని, రెండింటిని. 2 వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు పట్టణంతో పాటు మనము 12 గోత్రాలు ఇశ్రాయేలుని కూడా చూస్తున్నాం. నంబర్ 2, పట్టణము నాశనం అయిపోతుంది, శత్రువులు వస్తారు. ఎవరు వస్తారు? పిల్లల మీదకి కూడా ఎవరు వస్తారు? శత్రువులు. వెరీ గుడ్. రెండింటిని మనం చూసాం. ఇది మీకు మలాకి గుర్తుకొస్తుండాలా, మలాకి పిక్చర్ అంతా కూడా మీకు గుర్తుకొస్తుండాలా. 44, నీలో రాతి మీద రాయి నిలవనీయని దినములు వచ్చునని చెప్పాను. ఇప్పుడు దేవాలయం. నంబర్ 3 మరలా మూడోదేంటి? రాతి మీద రాయి లేకుండా ఎవరు చేస్తారు? శత్రువులు. వచ్చేసిందమ్మా? 3 వచ్చేసాయా? ఏదైతే మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో చూసామో ఆ ప్రవచనం, ఆ మూలం, ఆ లేఖనం క్రొత్త నిబంధనలో మీరు ఇది 3వ పుస్తకం. ఈ విషయం యోహాను సువార్తలో ఉంది, ఈ విషయం మత్తయి సువార్తలో ఉంది, ఈ విషయం లూకా సువార్తలో ఉంది, ఈ విషయము మార్కులో కూడా ఉంది. కానీ నేను కొన్నిట్లో మాత్రమే చూపించకపోతున్నాను అంతే. చూసారా ఫోకస్ ఎలా పోతుందో? ఈరోజు ఇన్ని విషయాలు బైబిల్లో ఉంటే ఎక్కడైనా ఎవరైనా ఏ సంఘంలోనైనా ఈ విషయాలు చెప్తున్నారా? తలనొప్పి పోతుంది రండి, నీ గడ్డ పోతుంది రండి, నీ అప్పులు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ సమస్యలు పోతాయి. కోర్టు సమస్యల, తామర, గజ్జ, జలుబ, అదే కదమ్మా చెప్తున్నారు.
అంటే ఇవన్నీ ఏం చేయాలి మరి? ఇవన్నీ ఎందుకు చెప్పకూడదు? బైబిల్లోనే ఉన్నాయి కదా, ఇంత పుస్తకంలో దాచబడి ఉన్నాయి కదా. మనం ఫోకస్ అంతా ఎక్కడ పెడుతున్నాము అంటే ఎక్కడో పెడుతున్నాం. దేవుడు ఏం చెప్పాడు తెలుసమ్మా? మనిషి క్రీస్తులా మారాలి అంటే ఏం చెప్పాలని చెప్పాడో చూడండి. హెబ్రీ పత్రిక అది చెప్పడం లేదు ఈరోజు. క్రీస్తులా ఒక వ్యక్తి మారాలి అంటే, యేసుక్రీస్తుకు ఉన్నంత జ్ఞానం, యేసుక్రీస్తు వారిలా మనం జీవించాలి అంటే ఏం చెప్పమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ప్రతి మనిషి నేర్చుకోవాలి. ఇది ఓన్లీ బైబిల్ నేర్చుకునే స్టూడెంట్ మాత్రమే, పాస్టర్ మాత్రమే, సువార్థికుడు మాత్రమే కాదు బైబిల్ నేర్చుకోవాల్సిందే. అమ్మ తీశారమ్మా 203వ పేజీ చదవండి అమ్మా. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి, నంబర్ 1 మారు మనసు పొందుటయు, విశ్వాసము, బాప్తిస్మమును గూర్చిన బోధ, హస్త నిక్షేపణమును, పునరుత్థానమును, తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని. అంటే మారు మనసు పొందుకో అని చెప్పేది ఏంటంట? మూలోపదేశం. అది అంటే మూలోపదేశం అంటే ఎలిమెంటరీ. ఏంటమ్మా? ఎలిమెంటరీ. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకే. హై స్కూల్ లాంగ్వేజ్ కాదు అది, హై స్కూల్ స్టడీ కాదు అది. 5వ తరగతి చదివినానండి, నాకు కలెక్టర్ ఉద్యోగం కావాలి, ఎట్లు ఇస్తారు? 5వ క్లాస్ చదివినానండి, నాకు ఎంఆర్ఓ ఉద్యోగం కావాలి, ఎట్లు ఇస్తారు? బైబిల్ ఏమంటుంది? ఒక వ్యక్తి సంపూర్ణ అయితేనే పరలోకానికి వెళ్తాడు. చదువుతాను, నేను చదువుతాను, మీరు జాగ్రత్త చూడండి. 6వ అధ్యాయం 1వ వచనము. ప్రతి మాటను మీరు పర్టికులర్గా గమనించండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి అంటూ 1 నంబర్ 1 మారు మనస్సు పొందుటయు, నంబర్ 2 దేవునిందలి విశ్వాసము, నంబర్ 3 బాప్తిస్మములు గూర్చిన బోధయు, నంబర్ 4 హస్త నిక్షేపణయు, నంబర్ 5 మృతుల పునరుద్ధానమును, నంబర్ 6 నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని. అంటే చర్చిల్లో మారు మనసు పొందండి, విశ్వాసము గురించి విశ్వాసం కలిగి ఉండండి, బాప్తిసం తీసుకోండి, నేను హస్త నిక్షేపం చేస్తాను, మీ మీద ప్రార్థన చేస్తాను, మనం చనిపోతే తిరిగి లేస్తాము, తీర్పు ఉంటుంది అనే మాటలు ఇంక చెప్పొద్దండి. వదిలేయండి. మరలా అదే పునాదేనా? అవి మూలోపదేశాలు, ఎలిమెంటరీస్ అవి. మరి ఏం చేయాలి? సంపూర్ణులు అవ్వడానికి సాగిపోదుము. సంపూర్ణులు అవ్వాలంట. అంటే మారు మనసు బోధ చేస్తే, విశ్వాస బోధ చేస్తే, బాప్తిసం గురించి బోధ చేస్తే, హస్తనిక్షణ బోధ చేస్తే, మృతుల పునరుద్ధానం బోధ చేస్తే, నిత్యమైన తీర్పు ఉంటుందనే బోధ చేస్తే అది సంపూర్ణ బోధ కాదా? అది సంపూర్ణ బోధ కాదంటది. అది ఓన్లీ మూలోపదేశాలు. మరి సంపూర్ణమైనది ఎప్పుడు? ఒక వ్యక్తి క్రీస్తుకు తెలిసినంత జ్ఞానాన్ని నేర్చుకునేది ఎప్పుడు? అపోస్తులకు ఉన్న జ్ఞానాన్ని నేర్చుకునేది ఎప్పుడు? ఎప్పుడు మారు మనసు, విశ్వాసము, మృతుల పునరుద్ధానము, తీర్పు, బాప్తిస్మములు తీసుకోండి, బాప్తిస్మము, ఈ బోధే చేయకూడదు. ఇది మూలోపదేశం మాత్రమే. అది ఓన్లీ ఎలిమెంటరీ స్కూల్కి ఉన్న స్టాండర్డ్ మాత్రమే. కానీ మనం స్టాండర్డ్ అవ్వాలి అని చెప్తుంది. ఇలా స్టాండర్డ్ అయ్యే బోధను మనుషులు మర్చిపోయి సత్యాన్ని తెలియక సత్యమును అర్థం చేసుకోలేకపోతున్నారు. రైట్, మరలా మనం ఇక్కడికి వద్దాం. ఎక్కడికి? లూకాసు వార్త 19వ అధ్యాయము 44వ వచనం చివరిది. నిర్జీవ క్రియలు అంటే పాపపు క్రియలు, లోక సంబంధం. క్రియలు అంటే జీవం లేని క్రియలు. నిర్జీవం అంటే జీవం లేనివని అర్థం. అది జీవము, నిర్జీవం. జీవం లేని క్రియలు, నిర్జీవ క్రియలు వదిలేసి అని అర్థం. రైట్, రండి 19వ అధ్యాయం 44 చదవడమ్మా. లూకా
చివరిగా నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. అంటే ఇంకా జరగలేదా యేసుక్రీస్తు వారు చెప్పే సమయానికంటే? లేదు, దినములు వచ్చునని చెప్పాను. చూసారా, వచ్చుననే మాట మరొకసారి నేను మీకు చెప్పాను. ఇంతకుముందు 2 సార్లు చూపించాను. అది మలాకి 1:4 చూపించానా? వచ్చుచున్నది. అదే మాట యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ 4:21 చూపించాను కదా. మీ ఒక కాలం వచ్చుచున్నది. మరలా 5వ అధ్యాయము 25 చూపించాను కదా యోహాను సువార్తలో. మనిషి కుమారుని శబ్దము మృతులు యేసుక్రీస్తు వారి స్వరం వినడం ఒక దినము వచ్చుచున్నదని చెప్పాను. మళ్ళీ ఇక్కడ కూడా అంటున్నాడు, రాతి మీద రాయి నిలబడని దినము వచ్చుచున్నది. అంటే ఇది మరలా మలాకి గ్రంథానికి అటాచ్ అవుతుందా? అది ఇందులో 3 చెప్పాడు. మరలా ఏం చెప్పాడు? ఈ 41 నుంచి 44 వరకు పట్టణం నాశనము, ఇశ్రాయేలు నాశనము, దేవాలయం నాశనము. మలాకిలో కూడా అదే చెప్పాడు. బైబిల్ ఎంత కరెక్ట్గా వెళ్తుందో మనము చూస్తూ ఉన్నాం. ఇకపోతే అపోస్తుల కార్యములు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయారు, ఆయన సిలువ వేయబడ్డారు, భూమి మీద 40 రోజులు ఉన్నారు, తన శిష్యులకు అనేక విషయాలు తెలియజేశారు. ఇంకా మీదే బాధ్యత, పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వస్తారు, ఆయన చెప్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను, దేవుని కుడిపార్శ్వన సింహాసనం మీద కూర్చుంటాను అని చెప్పారు, వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు అపోస్తుల కార్యముల్లో అపోస్తుల యొక్క చర్యలు, వారు చేస్తున్న క్రియలు, వారి సువార్తల్లో మనం ఏం చూడబోతున్నామో ఒకసారి 6వ అధ్యాయంకి వచ్చేసండి. యేసుక్రీస్తు వారు 4 సువార్తలు ఏం చెప్పాడు అంటే మలాకి గ్రంథంలో ఉందే చెప్పాడు. బాప్తిసం ఇచ్చావని ఏం చెప్పాడంటే మలాకి గ్రంథంలో ఉందే చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు కూడా అదే చెప్తారో చూద్దాం, అంతే కదా. అప్పుడే కదా క్లియర్ అయింది మనకి. 6వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. స్టెఫెను అనే యేసుక్రీస్తు శిష్యుడు, చదవండి సార్. తీశారమ్మా అందరూ? 108వ పేజీ. అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుష్యుడు ఎప్పుడును అదిగో ఈ పరిశుద్ధ స్థలమునకును వచ్చిందా, ఈ పరిశుద్ధ స్థలమునకును అంటే యెరూషలేమే వారికి పరిశుద్ధ స్థలం. ఏంటి స్థలము అంటే యెరూషలేం అనే పరిశుద్ధ స్థలమునకు. స్టెఫెన్ ఏమని మాట్లాడుతున్నాడట? అక్కడ ఇశ్రాయేలీలని యూదులు సన్హెద్రిన్ సభలో నిలబెట్టారు, ఆయన్ను పట్టుకొని వెళ్ళిపోయారు. సువార్త ప్రకటిస్తూ ఉంటే పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 70 మంది పెద్దలు ఉంటారు వాళ్ళకి, ఆ 70 మంది పెద్దల మధ్య నిలవబెట్టి స్టెఫెన్తో అక్కడ ఏమేమి విన్నారో కొందరు సాక్షులు నిలబెట్టారు, 2-3 సాక్షులు నిలబెట్టారు. ఏం చెప్పాడు వాడు అని అడిగారు 70 మంది. అడిగితే వాడు ఏం చెప్తున్నాడో తెలుసా అని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. ఈ మనుష్యుడు ఎప్పుడును అంటే సువార్త ప్రకటించినప్పుడల్లా ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధంగా మాట్లాడుతున్నాడు. సరే, ఏం మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు, ఈ పట్టణానికి విరోధంగా మాట్లాడుతున్నాడు, ఈ దేవాలయానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు శిష్యుడండి నా స్టెఫెన్. ఎవరు? మొట్టమొదటి హతసాక్షి అయినవాడు స్టెఫెన్. యేసుక్రీస్తు శిష్యుడైన ఈ స్టెఫెన్ ఇశ్రాయేలీలకు ఏమని సువార్త ప్రకటిస్తున్నాడు అంటే ఈ పట్టణం నాశనం అవుతుంది, ఇశ్రాయేలీలు నాశనం అయిపోతారు, దేవాలయం పడిపోతుంది, ధర్మశాస్త్రము కొట్టివేయబడి తీసివేయబడుతుంది అని చెప్తున్నాడు. చూడండి 14వ వచనం. ఈ నజరేయుడైన యేసు అంటే వీడు ఎవరినైతే నమ్ముకున్నాడో, మనం ఎవరినైతే సిలువేశామో ఆ యేసు ఈ చోటును పాడు చేసి. యేసు ఏం చేస్తాడంట? వీడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఓ పెద్దలారా, 70 మంది పెద్దలారా, మేము విన్నాం మా చెవులతో. వీడు ఎప్పుడు చూసినా ఏం చెప్తాడో తెలుసా? వీడు మన పట్టణం నాశనం అయిపోతుంది, మనం నాశనం అయిపోతాము, ఈ దేవాలయం నాశనం అయిపోతుంది, ధర్మశాస్త్రం కూడా తీసివేస్తాడట, మన ఆచారాలు, ఈ చోటు పాడు చేస్తాడంట. ఈ చోటు పాడు చేస్తాడంట, యెరూషలేం అనే ఈ చోటును పాడు చేస్తాడట. ఎవరు పాడు చేస్తాడంట? వీడు నమ్మిన యేసు. మనం సిలువేసి పంపించాం కదా సమాధిలోకి, ఆ యేసు.
వీళ్ళకి తెలుసు యేసుప్రభు తిరిగి లేచాడని, వీళ్ళు రెక్కల కిందకు వచ్చినారు. అక్కడ సాక్ష్యం చెప్పేవాళ్ళు ఆ సన్నిహితుని సభలో ఉన్న 70 మందికి ఏం తెలీదు, వాళ్ళు గర్విష్ఠులు, దుర్మార్గులు, వాళ్ళు రెక్కల కిందకి రాలేదు కదా. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే యేసుప్రభు తిరిగి లేచాడని నమ్మట్లేదు. వాళ్ళు యేసుప్రభు తిరిగి లేచాడని వాళ్ళకి తెలియదు. తిరిగి లేస్తే వాళ్ళు ఎందుకు నమ్ముకోరమ్మా? అది 2 రకాల ప్రజలు కనబడుతున్నారు మళ్ళీ మలాకీ గ్రంథంలో మాదిరి. ఒకరేమో యేసుక్రీస్తు వారు ఈ పట్టణాన్ని, ఈ చోటుని, ధర్మశాస్త్రాన్ని, ఇశ్రాయేలుని పాడు చేసి నాశనం చేస్తాడని చెప్పాడు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మలాకీ గ్రంథంలో ఉన్న మాటలు మరలా తిరిగి రిపీట్ అవుతున్నాయి ఇక్కడ. వెరీ గుడ్. ఇంకా 14, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. మరలా ఏమొచ్చింది ఇక్కడ? పట్టణం నాశనము, ఇశ్రాయేలు శత్రువుల, ఇశ్రాయేల్ నాశనము, దేవాలయం నాశనం. ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసి వారి ధర్మశాస్త్రం కూడా, ఆచారాలు కూడా తీసేస్తానన్నాడు. ఇవన్నీ కూడా ఒకే సమయంలో జరగబోతాయన్న విషయం ప్రతి ఒక్కరు తెలియాలి. ఇంకా ధర్మశాస్త్రం ఉంది, నాశనము. ఇప్పుడు స్టెఫెన్ మాట్లాడుతుంది ఎప్పుడు? యేసుక్రీస్తు వారి సిలువలోనే. చాలామంది ఏమంటారంటే మేధావులు, యేసుక్రీస్తు వారి సిలువలోనే ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని ఆచరించాడు, కొట్టివేశాడు అని ఏడిచేయండి అంటాడు. ఇప్పుడు స్టెఫెన్ గారు మాట్లాడుతుంది ఎప్పుడు? 34లో. ఎప్పుడు? AD 37లో, 34లో. ఇంకా అప్పటికి ఇంకా ఆచారాలు పోలే, అప్పటికి ఇంకా ఆ చోటట్లే ఉంది, అప్పటికి ధర్మశాస్త్రం నడుస్తూ ఉంది. అంటే ఇంకా ధర్మశాస్త్రం ఏం కాలేదు. అది అంటే ఇవన్నీ కూడా దీంతో పాటే జరుగుతాయి. ఇవన్నీ మిళితమై ఉన్నాయి, ఒకదాంతో ఒకటి మిళితమై ఉన్నాయి. పాత నిబంధన ధర్మశాస్త్రము, పాత నిబంధనలో ఉన్న ఆచారాలు, సహజ సంబంధమైన ఆచారాలు, బలులు అన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఇశ్రాయేలు చేస్తూనే ఉన్నారు. ఆ దేవాలయం ఉన్నంత వరకు, పట్టణం ఉన్నంత వరకు, ఇశ్రాయేలు అనే వాళ్ళు ఉన్నంత వరకు చేస్తారు వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళని విడిచిపెట్టినామంటే ఊరికే ఉండరు. ఎర్రపై దొరికింది, ఇంకోటి దొరికిందని చెప్తూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అమ్మ, అర్థమవుతుంది కదా మీకు? కొనసాగిద్దామా? ముందుకు పోదామా? దీన్ని పడిపోయేదాకా ముందుకు పోదాం. ఇది పడిపోయేదాకా విడిచిపెట్టాం మనం. రైట్, జాగ్రత్తగా వినాలి మీరు. అపోస్తులు చెప్తున్న బోధ ఇది. యేసుక్రీస్తు వారు లేరు ఇప్పుడు. యేసుక్రీస్తు వారు AD 30లోనే యేసుక్రీస్తు వారు చనిపోయి, ఇప్పుడు మనం ఎవరు చూస్తున్నాము? అపోస్తులు ఎప్పటి వరకు చెప్తారు అంటే బోధ, ఇప్పుడు ఇక్కడ AD 30 నుండి అపోస్తుల బోధ ఆరంభమై దేవాలయం పడిపోయేదాకా, ఎప్పుడు పడిపోతుందో చెప్తాం తర్వాత. అపోస్తుల బోధ అంటే యేసుక్రీస్తు వారి బోధ 27 నుండి స్టార్ట్ అయ్యి 30 వరకు, అంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి బోధ. ఆయన ఫోకస్ అంతా ఏంటి? మలాకీ గ్రంథమే. యేసుక్రీస్తు వారు 4 సువార్తలు ఏం చెప్పాడమ్మా? ఈ 3.5 సంవత్సరాలు మలాకీ గ్రంథంలోటివే. ఇప్పుడు అపోస్తులు వాళ్ళ బాధ్యత వచ్చింది, వాళ్ళ వంతు వచ్చింది, అపోస్తుల వంతు. AD 30 నుండి దేవాలయం పడిపోయే వరకు వీళ్ళు ఉంటారు. ఆ తరం కాబట్టి ఆ తరం వారు ఉంటారు. కానీ యేసు వారు ముందుగా వెళ్ళిపోయారు. ఆయన 33 సంవత్సరాల ఏజ్లోనే వెళ్ళిపోయారు. AD 30 నుండి ఇంకా ఈయన తర్వాత బాధ్యతను ఎవరు తీసుకున్నారు? ఒక రాజు చనిపోతే తర్వాత కుమారుడు తీసుకుంటాడు కదా వారసత్వం. ఆ రకంగా అపోస్తులు వారసత్వం తీసుకున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత. ఎక్కడి నుంచి అంటే AD 30 నుండి 2 ఇది. AD 32 నెక్స్ట్ ఏందో తర్వాత చెప్తాను. ఎప్పుడు వరకు వాళ్ళు మాట్లాడతారన్న విషయం తర్వాత చెప్తాను. ఇప్పుడు అపోస్తుల బోధ జరుగుతూ ఉంది. ఏ బోధ? అపోస్తుల బోధ. అందుకే అపోస్తుల బోధలో మనం ఉండాలంటుంది బైబిల్. రైట్, ఇంకా ముందుకు పోదామా? 21వ అధ్యాయం 21వ వచనం అపోస్తుల కార్యములు. 21వ అధ్యాయము 21వ వచనం అపోస్తుల కార్యములు. ఇది AD 59లో రాయబడింది. ఇది ఇప్పుడు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న విషయాలు ఇవి. పౌలు కూడా అపోస్తులుడే. 59 అంటే 30 నుంచి 59కి వచ్చేసినాం. ఇప్పుడు మనం 30 నుండి 59కి వచ్చేసినాం. 21 చదవండమ్మా. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారములు చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుచున్న
చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? ఆచారాలు సున్నతి వద్దని చెప్తున్నాడు. సున్నతి దేనికి సంబంధించింది? ధర్మశాస్త్రం సంబంధించిందే. ఇంకా ఏమంటున్నాడు? మోషే ఆచారాలు కూడా చేయకూడదని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం కూడా ఇంకా తీసివేయబడుతుందని బోధిస్తున్నాడు. అంటే అల్టిమేట్గా ధర్మశాస్త్రం ఎప్పుడైతే పోతుందో ఇంకా ఆ పట్టణము, ఆ ప్రజలు, ఆ దేవాలయం కూడా పోతుంది. ఆచారాలు ఎప్పుడు పోతాయో పట్టణం ఏమవసరము, ఇంకా దేవాలయం ఏమవసరము. అంటే ఇక్కడ కూడా మరలా 59లో పౌలు గారు కూడా ఈ విషయాలు చెప్తున్నారు. అంటే దేవాలయము, మోషే ఆచారాలు, సున్నతి, తర్వాత ధర్మశాస్త్రము ఇవన్నీ కూడా త్వరలో తీసివేయబడతాయి. తీసివేయబడలేదు, ఇంకా తీసివేయబడతాయి అని చెప్తున్నాడు 59లో. ఇక పోదాం ముందుకి, ఇంకొంచెం ముందుకు పోయి ఇప్పుడు ప్రకటన గ్రంథానికి పోదాం. ఇంకా మిగతా గ్రంథాల్లో కూడా చాలా ఉన్నాయి. నేను మరలా మీకు అవన్నీ తర్వాత చెప్తాను, నేను దానికి సపరేట్ లెసన్స్. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చేద్దాం. 18వ అధ్యాయానికి వచ్చేయండి. ఇంకా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. అవి నేను రెండవ రాకడ అనే సందర్భంలో వాటిని మీకు చెప్తాను. 18వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును. ఇక్కడ మహాబబులోను కూలిపోయెను అనే మాట రాయబడి చూడండి. అక్కడ ఏం కూలిపోయింది? మహాబబులోను అన్నాడు చూడండి. అక్కడ మహాబబులోన్ అనేది ఏమైపోయిందంట? కూలిపోయిందంట. కూలిపోవడం అంటే అర్థమేమంటే ఏదైనా పడిపోయినప్పుడే కదా కూలిపోయిందంట మనం. చూడండి 8వ వచనం చూడండి. 8వ వచనం. అందుచేత ఒక దినమునే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. మరణం వస్తుంది, దుఃఖం వస్తుంది, కరువు వస్తుంది. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన యెహోవా ప్రభువు బలిష్ఠుడు గనుక ఆ అగ్ని అనే మాట మీకు ఎక్కడైనా ఇంతవరకు చదివినప్పుడు కలిసిందా? కాల్చివేయును అనే మాట మీరు ఎప్పుడు ఇంతమంది చూసారా? మీకు పరిచయం ఉందా? ఎక్కడ పరిచయం ఉంది? ఫస్ట్ వెరీ గుడ్. మలాకి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, ఇవన్నీ కూడా మీకు పరిచయం ఉండాలి. అవునా? వెరీ గుడ్. అదే మాటలు మనం ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చి వేయబడును. ఏది అని అంటే యెరూషలేము. రైట్, ఇంకా పోదాం. 10వ వచనం చదవండి. 9-10. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూపములను చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా అంటున్నాడు దాన్ని. అంతేనమ్మా? బబులోను కూలిపోయినంటే పైన రాసింది, కిందకి వచ్చేపటికే అది పట్టణం అంటున్నాడు దాన్ని. ఏమంటున్నాడు? ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకుందరు. ఎలాగా? రొమ్ము కొట్టుకుంటూ. ఈ రొమ్ము కొట్టుకునే అనే మాట కూడా మీరు భవిష్యత్తులో చూస్తారు. నేను ఇవన్నీ చూపిస్తాను. రైట్, ఇంకా ముందుకు పోదాం. 16వ వచనం చదవండి. 16వ వచనం. 15, 16 రెండు కలిసి. ఆ పట్టణము చేత, ఆ పట్టణము అన్నాడు దాన్ని. ఇప్పుడు ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపునార బట్టలను ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన ఆ మహాపట్టణమా,
ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనొచ్చు దాని బాధను చూసి భయాక్రాంతులై దూరముగా నిలిచారు. ఆ పట్టణానికి వచ్చిన బాధను చూసి ఆ పట్టణముతో అనుసంబంధమైన ప్రజలందరూ కూడా యోబుకి ఎలా బాధ వచ్చినప్పుడు ముగ్గురు స్నేహితులు వచ్చారు కదమ్మా, ఏం చేస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు మరింత బాధ పెట్టారు తప్ప ఇంకేం చేయలేదు, దూరంగా ఉండి. అవునా లేదా? అట్లనే ఆ పట్టణానికి నాశనం వచ్చినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు దాని వర్తకులు, అబ్బా ఎట్లాంటి పట్టణం రా ఇది, ఏంది ఒక గడియలోనే ఒక దినంలోనే పట్టణమే నాశనం అయిపోయిందే అని చెప్పేసి ఆ పట్టణం గురించి చెప్పుకుంటున్నారంట. ఇంకా ముందుకు పోదాం, 20వ వచనం చదువుదాం. 20వ వచనం చదువుదాం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, చూసారా, పరలోకమా, పరిశుద్ధులారా, ప్రవక్తలారా, అపోస్తులారా, దాని గూర్చి ఆనందించుడి. ఏంటి దాని గురించి ఏం చేయాలంటే వీళ్ళంతా ఏమో ఆ పట్టణం నాశనం అయిపోతే కొందరేమో బాధపడుతున్నారు, కొందరు ఏం చేస్తున్నారు, పరలోక నివాసులు, పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తలు దాని గురించి ఏం చేస్తున్నారు, ఆనందిస్తున్నారంటండి. మనా గ్రంథంలో మీరు చూశారు కదా, కొందరు గంతులు వేస్తారన్నాడు, లేత దూడవలే ఆనందిస్తారు, రెక్కల కిందకు వచ్చినారు వీళ్ళంతా. కొందరు ఏం చేశారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. అర్థమవుతుందమ్మా? 2 కేటగిరీలు కనబడుతున్నాయి చూడండి, మళ్ళా 2 రకాల పరిచయం. పరలోకమా, పరిశుద్ధులారా, చదవండి, అపోస్తులారా, ప్రవక్తలారా, దేని గురించి, ఆ పట్టణమును గూర్చి. ఆ పట్టణం నాశనమైనందుకు మీరు ఆనందించాలి. పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తలు, పరలోక నివాసులంతా ఆ పట్టణం నాశనమైనందుకు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆనందిస్తున్నారు. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పును. ఎందుకు ఆనందించాలి అంటే దానివల్ల మీరు చాలా బాధలు పడ్డారు. తీర్పుకును ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులను, ప్రవక్తలను, అపోస్తులను చంపింది, బాధ పెట్టింది ఎవరు? ఎవరమ్మా బాధ పెట్టింది? మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం నుంచి 37వ వచనం గుర్తుకు రావాలి. ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలనే కదా మనం దాటుకొని వచ్చాము. చదవండి ఒకసారి 33 చదవండి. సర్పములారా, సర్పసంతానమా, రాబో శిక్షను మీరేలాగు, నరక శిక్షను మీరేలాగు తప్పించుకుందురు అంటూ, నేను మీ యొద్దకు ప్రవక్తలను, శాస్త్రులను, జ్ఞానులను పంపుదును. మీరు వారిలో కొందరిని సిలువ వేయుదురు, కొందరిని మీరు పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు అన్నాడా లేదు? అక్కడ కొరడాలతో కొట్టి పట్టణమునకు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరికియా కుమారుడకు జకరియా రక్తం వరకు మీ భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం మీ మీదకి వచ్చును. ఇవన్నీ మీ మీదకి వచ్చును, ఈ తరం వారి మీదకి వచ్చిన అన్నాడు. యెరూషలేము అనే పట్టణంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరితో? ఇశ్రాయేలుతో కదా, యెరూషలేములో ఉన్న పట్టణంతో కదా. ఇప్పుడు చంపింది ఎవరు? యెరూషలేములో ఉన్న పట్టణంలో చంపింది ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు ఎవరు చంపారు? యేసు ప్రభువును నమ్ముకున్న స్టెఫెన్ ఎవరు చంపారు? యేసు ప్రభువును నమ్ముకున్న యాకోబుని ఎవరు చంపారు? అపోస్తలుని ఎవరు చంపారు? ప్రవక్తలను ఎవరు చంపారు? ఇశ్రాయేలు చంపారు. ఏ పట్టణంలో ఉండి? యెరూషలేం పట్టణంలో ఉండి. ఇప్పుడు ఇశ్రాయేలీలకును యెరూషలేం పట్టణానికి ఏమొచ్చింది? ప్రకటన గ్రంథంలోకి వచ్చేప్పటికే తీర్పు ఏమొచ్చింది? అదిగో, ఈ జెరుబ్బాబేలు గారు కట్టిన మందిరమును, ఈ జెరుబ్బాబేలు గారు కట్టిన ఈ యొక్క పట్టణం కూడా కట్టారు కదా వాళ్ళు. నెహెమ్యా గారు వచ్చి పట్టణం కూడా కట్టారు కదా. దేవాలయమును ఎజ్రా గారు వచ్చి మనుషులను పిలుచుకొని వచ్చారు. జెరుబ్బాబేలు కొందరిని పిలుచుకొని వస్తే, ఎజ్రా గారు కొందరిని పిలుచుకొని వస్తే, నెహెమ్యా గారు కొందరిని పిలుచుకొని వచ్చారు. ఆ జనము, ఆ పట్టణము, ఆ దేవాలయం ఏమైపోయింది? ఇప్పుడు పడిపోయింది. అదే మీరు చూస్తున్నారు. అంటే ఏ ఇశ్రాయేలీలు ఏ పట్టణములో ఉండి క్రైస్తవులందరినీ, అపోస్తుల్ని, దేవుడు పంపించే పౌలుని, స్టెఫెనుని, యాకోబుని, ప్రవక్తల్ని ఎవరిని పంపుతున్నారో వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేస్తున్నారు?
ఆ తరంలో ఉన్నవారు చంపుతున్నారు. ఆఖరికి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ చంపినందుకు వీళ్ళను తిరిగి తీర్పు తీర్చాడు. అందుకే పగ తీర్చుట నా పని అన్నాడు యేసుప్రభువు వారు. అంటే వీళ్ళు క్రైస్తవులు చంపుకుంటూ వచ్చారు. ఆఖరికి దేవుడు వీళ్ళ పట్టణాన్ని వీరి దేవాలయాన్ని కూడా తీసేసి వీళ్ళు చంపేశాడు. అది మ్యాటర్ ఇక్కడ. అర్థమైందమ్మా ఇప్పుడు? అందుకే పరలోకమా 20వ వచనం, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా దాని గూర్చి ఆనందించుడి, ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణానికి తీర్పు తెచ్చి ఉన్నాడు. అది విక్టర్ పాల్ గారిని బ్రదర్ని బాధ పెట్టారు. ఆయన దేవునికి అప్పగించుకున్నాడు. కొట్టారు, దేవునికి అప్పగించుకున్నాడు. తిట్టారు, దేవునికి అప్పగించుకున్నారు. కాలు చేతులు విరగొట్టారు, దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు చూస్తూనే ఉంటాడు. ఒకరోజు కాకపోతే ఒక రోజు ఏం చేస్తాడు? వాడిని లేకుండా చేస్తాడు. ఆ రోజు మీరేం చేస్తారు? ఆనందిస్తారు. అది మ్యాటర్. అట్లనే దేవుడు కూడా యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని, అపోస్తుల్ని, ప్రవక్తల్ని భూమి మీద జ్ఞానుల్ని, శాస్త్రుల్ని పంపుతూ సువార్త ప్రకటిస్తాడని పంపిస్తే రాళ్ళతో కొట్టి కొందరిని, రంపములతో కోసి కొందరిని, సిలువేసి కొందరిని, కొరడాలతో కొట్టి కొందరిని, అడ్డంగా పేతుని సిలువేశారట. మత్తయ్యనైతే భూమి మీద సిలువేశారంట. పౌలు గారిని అయితే తల నరికేశారంట బలిపీఠం మీద. స్టెఫెన్ అయితే రాళ్ళతో కూడా చంపారట. యాకోబు అనే శిష్యుని అయితే వాళ్ళ పండగల్లో ఒక పండగగా చేసుకొని బలర్పిస్తుంటే జంతువుల బలలో ఇతను కలిపేశారంటే ఏ రోజు. అంటే అపోస్తుల్ని, దేవుని నమ్మిన క్రైస్తవుల్ని మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం 30 నుండి అపోస్తుల సేవ మొదలైంది కదా, అపోస్తుల కార్యంలో నుంచి. ఆ సమయంలో ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి యేసుప్రభువు నమ్ముకోండి అని చెప్తూ ఉంటే వాళ్ళందరినీ చంపేశారు ఆ ఇశ్రాయేలీలు, ఆ పట్టణ నివాసులు. ఇప్పుడు దేవుడు చివరిలో ఏం చేశాడంటే వీరిని చంపినందుకు వీరు ఓర్పును బట్టి వారిని ఏం చేశాడంట? లేపేశాడు. దానికి ఆధారం ఒకటి చూపిస్తాను నేను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం చదవండి తొందరగా. ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనం. 5వ ముద్రను 5:9 231వ పేజీ తీశారమ్మా. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు స్టెఫెను, పౌలు, అపోస్తులు, ప్రవక్తలు ఎవరి నిమిత్తం చనిపోయారు? దేవుని వాక్యము నిమిత్తమే కదా చనిపోయారు. దేవుని వాక్యము నిమిత్తమును తాము యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చిన దేని నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద. అది చనిపోయిన వారి ఆత్మలు పాతాళంలో ఉన్నాయి. వాక్యం చెప్పారు, సువార్త చెప్పారు, వాళ్ళు చంపేశారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ మధ్యకు పోయి స్టెఫెను వాక్యం చెప్పాడు, ఇశ్రాయేల్ చంపేశారు. ఆయన్ను ఇశ్రాయేల్ మధ్యకు పోయి యాకోబు వాక్యం చెప్పాడు, చంపేశారు. పేతురుని చంపేశారు, పౌలుని చంపేశారు, పంపుతున్న వారందరిని చంపేశారు. వాళ్ళు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయి పరదేశంలో ఉంటున్నారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచి తిని వారు నాథా, కిందికి వెళ్ళిపోయి ఏమన్నారు వాళ్ళు? సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు. ఎవరికి తీర్పు తీర్చాలా? యెరూషలేంకి, ఇశ్రాయేలీలకి. మమ్మల్ని చంపారే సువార్త ప్రకటిస్తే, మమ్మల్ని చంపారే నీకోసం చెప్తే అని ఈ చనిపోయిన వాళ్ళు ఊరికే ఉండడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పరదేశంలోకి వెళ్ళిపోయి దేవుని ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు తీర్పు తీరుస్తావా యెరూషలేంకి? ఎప్పుడయ్యా వాళ్ళకి ప్రతిదండన చేస్తావు అని చెప్తున్నారు కిందికి వెళ్ళి. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు. మా రక్తము నిమిత్తము భూనివాసులకు అంటే యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేశారంటే కింద నుంచి వాళ్ళు దేవునికి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి, అంటే వాళ్ళు ఆల్రెడీ నీతిమంతులుగా మార్చబడ్డారు అని అర్థం, రక్షించబడ్డారు అని అర్థం. వారిలో ఎవరు వారి వలె చంపబడు వారి సహదాసుల లెక్కయు సహోదరుల లెక్కయు పూర్తిగా వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడిన. అంటే వీళ్ళు చనిపోయారు యేసయ్య కోసము సాక్ష్యం ఇచ్చి భూమి మీద. ఇశ్రాయేలు చంపేశారు వాళ్ళని. వారు చనిపోగానే వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? పాతాళానికి, పరదేశకి వెళ్తున్నాయి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ
దేవా మమ్మల్ని వాళ్ళు భూమి మీద చంపేశారయ్యా నీకోసం చెప్తే, ఇంకా ఆ పట్టణాన్ని ఆ ఇశ్రాయేలుని ఏసై అంటున్నారు పోయే వాళ్ళు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇంకొంచెం కాలం ఉంది, కొంచెం ఆగండి, మీలాగా ఇంకా నాకు కొంచెం లెక్క ఉంది, ఆ లెక్క రక్షించబడగానే నేను యెరూషలేం పట్టణాన్ని, యెరూషలేంలో ఉన్న ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని మొత్తం లేపేస్తాను అని 5వ ముద్ర కింద వారికి వాగ్దానం చేస్తున్నాడు. 18వ అధ్యాయం 2వ వచనం నుంచి మీరు చూసిన 21వ వచనం వరకు 22వ వచనం వరకు లేపేశాడు. అది తీర్పు. ఇక్కడ అడిగారు 18వ అధ్యాయంలో అది తీర్పు జరుగుతుంది. ఇప్పుడు రండి ఇక్కడ 18వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు వాళ్ళతో అంటున్నాడు, ఎవరితో? ఆ బలిపీఠం కింద మేము వాక్యం ప్రకటించినందుకు మమ్మల్ని చంపారు కదా అంటున్నా చూడండి, ఆత్మలు వారితో మాట్లాడుతున్నాడు. 20వ వచనంలో ఏమని? పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఇదిగో మీరు ప్రార్థన చేశారు కదా, దాన్ని లేపేయమన్నారు కదా, దానికి తీర్పు తెచ్చమన్నారు కదా, అప్పుడు నేను కొంచెం లెక్క ఉంది ఆగండి అని చెప్పాను కదా, కొంచెం సమయం ఆగండి అని చెప్పాను కదా, ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు దాన్ని లేపేయబోతున్నాను, మీరు సంతోషించండి అంటున్నాడు. చూడండి, అర్థమైందా? కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణము తీర్పు తీర్చి ఉన్నాడు. అయిపోయింది ఆ పట్టణం పని. 21 కూడా చదువుదాం. 18:21. తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగటి వంటి రాయి ఎత్తి, ఒక దూత వచ్చి ఏం చేసిందంటే, బలిష్ఠుడి దూత ఒక తిరగటి రాయిని తీసుకుంది. తిరగటి రాయి, ఇది మీరు గమనించాలి. తిరగటి రాయి అంటే తెలుసా అండి? విసర్ రాయి. వెరీ గుడ్. ఒక దూత వచ్చి ఆ తిరగటి రాతిని తీసుకొని సముద్రంలో పడవేసి, ఈలాగు చూసారా, ఏ పట్టణం అంట? మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడక, అది మ్యాటర్. అంటే ఇంక ఎన్నటికీ కూడా ఒక రాయిని మనము సముద్రంలో వేస్తే ఆ రాయి ఎప్పుడైనా పైకి వస్తుందా? ఆ రకంగా ఇంక ఎన్నటికీ ఇశ్రాయేలీలు ఉండరు, ఇశ్రాయేలు పట్టణము ఉండదు, ఇశ్రాయేలు దేవాలయం కట్టరు. కట్టినా వాళ్ళు ఉన్నా వారు ఇశ్రాయేలు కారు. ఇది మీనింగ్. ఇక ఎన్నటికీ అని ఒక రాయిని తీసుకుని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాడు? ఆ రాయి మునిగింది తేలితే వీళ్ళు మళ్ళా కడతారు. ఇంకా అది తేలదు, అది కిందికి పోయి అడుగును కూర్చుంటుంది. ఆ రకంగా ఆ పట్టణాన్ని, ఆ ఇశ్రాయేలీలను, ఆ దేవాలయమును, ఆ ధర్మశాస్త్రమును, ఆ ఆచారములను నేను నీట ముంచేస్తున్నాను అని ఇక్కడ చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు కడతారు? ఇది మీరు ఆలోచన చేయాలి. ఇక పోదాం ముందుకి. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ వచనం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి, అది గొప్ప వేశ్య అంట. ఎవరమ్మా? గొప్ప వేశ్య అన్నటువంటి. ఇప్పుడు ఎవరా గొప్ప వేశ్య అంటే 18వ అధ్యాయంలో చెప్పబడిన ఆ యొక్క పట్టణ నివాసులు, ఆ పట్టణంలో ఉన్న నివాసులు. ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తము నిమిత్తం దానికి ప్రతిదండన, అది తన దాసులు అంటే ఎవరు? యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రజలు నిమిత్తం ప్రతిదండన అంటే దానికి తీర్పు చేశాడు. మరి రెండవసారి ప్రభువును స్తుతించుడి అని రాయబడింది. ఇక్కడ వేశ్య అనే మాట మీకు అర్థం కావాలి అంటే ఒకసారి 17వ అధ్యాయము యోహాను సువార్త, అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండమ్మా. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగూ చెప్పాను. దేవదూత వచ్చి యోహానుతో చెప్పాడు, నువ్వు రా ఇక్కడికి అన్నాడు. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చెయ్యబడు తీర్పు నీకు కనపరచెదను. ఇప్పుడు వేశ్యకు చెయ్యబడు తీర్పు ఇక్కడ కనపరుస్తున్నాడు. 19వ అధ్యాయంలో వచ్చేపటికే 2వ వచనంలో ఆ వేశ్యకు జరిగిన తీర్పును చూపించేశాడు. జరిగింది, ఇక్కడ చూపించాడు, ఇక్కడ జరిగింది. ఎవరా మహావేశ్య అనంటే ఆ మహావేశ్య ఇశ్రాయేలీలు. ఆ మహావేశ్య ఎవరు? ఇశ్రాయేలీలు. మరి వాళ్ళు ఎలా వేశ్య అయ్యారు? వాళ్ళు ఎలా వేశ్య అయ్యారు అనంటే, వాళ్ళు ఎలా ఇశ్రాయేలీలు వేశ్య అవుతారు అనంటే, ఒకసారి
యెషయా గ్రంథము 55వ అధ్యాయము 54 చదువు. 54 ఏముంది? కరెక్ట్, 54. అది నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరు? భార్య. ఎవరికి భార్య? యెహోవాకి భార్య, దేవునికి భార్య. ఇప్పుడు భార్య వ్యభిచారం చేసింది. ఏం చేసింది? భార్య వ్యభిచారం చేస్తే ఏం చేస్తాడు దేవుడు? తీర్పు చేస్తాడు. అందుకే ఇశ్రాయేలీయులు భార్య గనక ఆ భార్య ఏం చేసిందంటే మహావేశ్యగా మారిపోయింది. ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకోకపోవడం వేశ్య కాదు, అది అంతే కదమ్మా. యేసుక్రీస్తుని నమ్మకపోవడం అది వేశ్యతనమే. ఆయనే దేవుడు, ఆయన నమ్మకుండా ఆయనే సిలువేసి పంపించేశారు. అందుకే ఆమె ఏంగా మారింది? వేశ్యగా మారింది, మహావేశ్య. ఇప్పుడు ఇది వేరే దాని గురించి చెప్పబడింది కాదు, ఆమె గురించి. అందుకే దీనికి చాలా లింక్స్ ఉన్నాయి. నేను ఎందుకంటే సబ్జెక్ట్ నాది వేరు కనుక నేను సబ్జెక్ట్ మీదే వెళ్ళాలి, సబ్జెక్టే చెప్పాలి. అవన్నీ చెప్పుకుంటుంటే కాదు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని మీద మనం మాట్లాడవచ్చు. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత హోషియా గ్రంథం చదువుకోండి, పర్టికులర్గా అర్థమవుతుంది మీకు. హోషియా గ్రంథం చదువుకోండి. హోషియాతో ఏం చెప్తాడు? ఎప్పుడన్నా విన్నారా అది? హోషియా గ్రంథం గురించి తెలుసా మీకు? దానియేలు గ్రంథం తర్వాత అది కూడా చదువుకోండమ్మా. ఎక్కువ అధ్యాయాలు ఉండవు, తక్కువ అధ్యాయాలు ఉంటాయి. హోషియా గ్రంథం 14 అధ్యాయాలు ఉంటాయి. జాగ్రత్తగా ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. దాని స్టోరీ ఏం చెప్పండి కొంచెం నాకు. హోషియా గ్రంథం ఎప్పుడైనా చదివారా? హోషియా అనే అతన్ని దేవుడు ఏమంటాడంటే, ప్రవక్త, నువ్వు వెళ్ళి గోమేరు అనే ఒక వేశ్యను వివాహం చేసుకోమంటాడు. ప్రవక్తను గోమేరు అనే ఒక వేశ్యను పెళ్లి చేసుకోమంటాడు. ఎందుకండి? ఒక ప్రవక్త ఎవడైనా, ఆమె కూడా ఆ ఊర్లో పేరుగాంచిన వేశ్య. ఎవరిని చేసుకోమంటాడు తెలుసా? అందరు వేశ్యలు కాదు. ఈ ఊర్లో ఫేమస్ వేశ్య ఎవరు అనంటే ఈమె గోమేరు. ఆ ఫేమస్ వేశ్యను పెళ్లి చేసుకోమంటాడు దేవుడు. అట్లా చెప్తారు ఎవరన్నా? అది ఎందుకు చెప్తున్నాడు అంటే, ప్రవక్తలు సూచన కొరకై ఉంటారన్నమాట. ప్రవక్తల్లో సూచన సైన్ బోర్డ్స్ అనమాట. వారు సైన్ బోర్డ్స్ అంటే సూచన, హెచ్చరిక బోర్డ్స్ అనమాట. ప్రవక్తలు అంటే హెచ్చరిక బోర్డ్స్. రైట్ అమ్మా, అర్థమవుతుందని చెప్పేది. గోమేరును ఎందుకు వివాహం చేసుకోమంటాడు అంటే, వివాహం చేసుకునేది ఎందుకంటే దేవుడు ఏం చెప్తారంటే అక్కడ విషయము, ఇశ్రాయేలీయులు నన్ను వదిలి వేరే దేవతలను ఆరాధన చేసి ఆ గోమేరులాగా వేశ్యలైపోయారా. నేను భర్తని, నన్ను వదిలేసి, భర్త అనే దేవుని వదిలేసి దేవుళ్ళు కాని వారిని ఆరాధించడం ఏంటది? వేశ్యత్వమే కదా. కనుక వారు నన్ను వదిలేసి విగ్రహం వైపు తిరిగారు. కనుక వారు విగ్రహాలతో అది ఏజ్కేల్ గ్రంథం చదువుకుంటే, మీరు ఇర్మియా గ్రంథం చదువుకుంటే, మొద్దులతోనూ రాళ్లతోనూ చెట్లతోనూ మీరు వ్యభిచారం చేస్తున్నాడు అనే మాట ఉంటుంది. ఇవన్నీ మీరు చదువుకోవాలి. ఇవన్నీ కూడా చదివితేనే అర్థమవుతాయి, లింకులు అవుతాయి, లింక్ వస్తుంది. అంటే విగ్రహారాధన, నిజమైన దేవుణ్ణి వదిలేసి విగ్రహారాధన చేయటమే వ్యభిచారం. అంటే ఆ సమయంలో హోషియా కాలంలో ఇశ్రాయేలీయులు పూర్తిగా విగ్రహారాధన వైపు తిరిగినందున ఈ హోషియా వెళ్ళి వేశ్యను తెచ్చుకొని వ్యభిచారము చేసిన ఒక ఫేమస్ అయిన వ్యభిచారిని చేసుకుంటూ ఉంటే అక్కడున్న ప్రజలంతా ఏమనుకుంటారు? నువ్వు ప్రవక్త అయి ఉండి బుద్ధి ఉందారా నీకు? ఆమె ఫేమస్ వేసే కదరా ఊర్లోనే. చీ నీకు ఎక్కడ పిల్లలు దొరకలేదా, పైగా ప్రవక్త అంటావు నువ్వు, ఇట్లాంటి దాన్ని చేసుకున్నావేటి అని అందరూ అంటారు. అప్పుడు నువ్వు చెప్పడానికి నీకు అవకాశం వస్తుంది. ఏమని? మరి మీరు కూడా దేవుణ్ణి వివాహం చేసుకున్నారు కదా ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చి. ఇది ఏజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది. వీలైతే రాసుకొని పెట్టుకోండి ప్రతిది కూడా. ఐగుప్తులో మీరు రక్తం మడుగులో పడి ఉన్నప్పుడు మీ బొడ్డు కోసి మిమ్మల్ని ఎత్తుకొని వచ్చింది ఎవరు? మీ భర్త అయిన యెహోవా దేవుడే కదా.
మరి మీరు రాగానే నక్షత్రాలకును విగ్రహాలకు ఆ యొక్క అరణ్యములోనే పూజించుకుంటూ మీరు వ్యభిచారం చేయలేదా? ఈ రోజుటి వరకు మీరు విగ్రహారాధన చేస్తూ మీకు మించిన వ్యభిచారులు ఎవరున్నారు అని, అందుకే దేవుడు నన్ను ఈమెను వివాహం చేసుకొని మీకు అర్థమయ్యేలాగా, మీకు సిగ్గొచ్చేలాగా చెప్పమని నన్ను ఒక సూచనగా పెట్టాడు అని అంటాడు. వాళ్ళు అప్పుడు తలదించుకుంటారు. అది దాని కొరకు చేసుకోమంటాడు. ఇదంతా కూడా మీరు హోషేయ గ్రంథంలో 14 అధ్యాయాలు ఉంటాయి, అందులో మీరు చూసుకోండి, చదువుకోండి, అర్థం చేసుకోండి. అక్కడ ఒక మాట ఉంటుంది, చదివిస్తాను మీకు నేను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. ప్రతి పుస్తకానికి, ప్రతి గ్రంథానికి ఒక పెద్ద ఉద్దేశం ఉంటుందండి. దాని వెనకాల చాలా చరిత్ర ఉంటుందండి. అదంత ఇదిగా ఉండదు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం, 749వ పేజీ. యెహోషువ కాదమ్మా, హోషేయ. దానియేలు తర్వాత 946. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకున్నాను అన్నాడా, చేసుకుందును అన్నాడా? ఇది వాగ్దానం. మా 946వ పేజీ. 746. 746. నాకు 9లా కనబడింది దూరం నుంచి. 746 హోషేయ గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత. అందుకే మీరు బాగా నేర్చుకోవాలి. ఏమంటారు దాన్ని? విషయ సూచిక ఇండెక్స్ బాగా నేర్చుకోవాలి. ఆది కాండం నుంచి మత్తయి ప్రకటన గ్రంథం వరకు. అమ్మ చదవండి అమ్మ, 2వ అధ్యాయం 19వ వచనము. హోషేయ గ్రంథము. అదిగో, మీరు నిత్యము నాకు ఉండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యమును చూపుట వలన చేసుకుందును అన్నాడా, చేసుకుంటాను అన్నాడా, చేసుకున్నాను అన్నాడా? ఇశ్రాయేలీలను మరలా తిరిగి ఏం చేసుకుంటాను అన్నాడు? ఎప్పుడు చేసుకుంటాడు? 19వ వచనం. ఎలా చేసుకుంటాడు? 19వ వచనం 20. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును అన్నాడు. చూడండి అక్కడ, ప్రధానము చేసుకొందును. ఇప్పుడు ప్రధానం ఎప్పుడు చేసుకున్నాడు అని ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇశ్రాయేలీయులను 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. నేను చదివించింది ఇందాక ఈ హోషేయ గ్రంథం పాత నిబంధనలో. ఇప్పుడు మీకు చెప్పేది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ఇది కొత్త నిబంధనలో దాని నెరవేర్పు. 2వ కొరింథీయమ్మ 11:2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా అదిగో పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తునకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రధానము చేస్తాను అనా, చేశాడా? హోషేయ గ్రంథంలో ఏం చెప్పాడు? మిమ్మల్ని నేను ప్రదానం చేసుకుంటాను అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు పౌలు గారు? దేవుడు మిమ్మల్ని క్రీస్తుకు ఏం చేశాడు? ప్రదానం చేశాడు. ప్రదానం అంటే ఏంటి? ఎంగేజ్మెంట్ తెలుసు కదమ్మా, నిశ్చితార్థం. ప్రదానం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని, మిమ్మల్ని ప్రదానం చేసుకుంటానని ఎక్కడ చెప్పాడు? హోషేయ గ్రంథంలో చెప్పాడు. మరి కొత్త నిబంధనలకు వచ్చేపాటికి ఏం చేశాడు? వాళ్ళని ప్రధానము చేసుకున్నాడు. అయితే మరి వివాహం ఎప్పుడు చేసుకున్నాడు అని అంటే, ఈ యొక్క పట్టణం ఎప్పుడైతే నాశనం అవుతుందో, ఈ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే నాశనం అవుతారో, ఈ దేవాలయం ఎప్పుడైతే నాశనం అవుతుందో, ఈ ధర్మశాస్త్రము ఆచారాలు ఎప్పుడైతే లేకుండా పోతాయో, అప్పుడు మలాకీ గ్రంథములో చెప్పబడిన
నీతి సూర్యుని కింద లేదా రెక్కల కిందకి వచ్చిన ఇశ్రాయేలీల ప్రజలు లేదా కొత్త నిబంధనలో రక్షించబడిన క్రీస్తుని నమ్మిన, ఎందుకంటే క్రీస్తుకి కదా ప్రదానం చేశాడు 11వ అధ్యాయం కొరింథీ పత్రికలో, బడిన ఆ ప్రజలతో ఇవి ఎప్పుడైతే నాశనం అవుతాయో అట్ ఎ టైం సేమ్ టైం ఒకవైపున ఇవి నాశనం కావడము, మరొక వైపున ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకోవడం జరిగింది, వివాహం చేసుకున్నాడు. క్రొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో, నిబంధన అంటే అర్థమేం తెలుసా మీకు? నిబంధన అంటే అర్థమేందో తెలుసా? వివాహం. పాత నిబంధన అంటే యెషయా గ్రంథం 54 చదివారు కదా, 5వ వచనం. పాత నిబంధన అంటే యెహోవా దేవుడు వివాహం చేసుకున్నాడని అర్థం వాళ్ళతో. క్రొత్త నిబంధన అంటే వాళ్ళకు విడాకులిచ్చి, క్రొత్త నిబంధన అంటే మరలా పెళ్లి చేసుకున్నాడని అర్థం. అంతే, అదే నిబంధన అంటే, ఇంక వేరేం లేదు. మలాకీ గ్రంథం మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన భార్య చొప్పున యెహోవా అది అది నీ పెళ్లి భార్య కదా. నిబంధన అంటే పాత నిబంధన. ఇక్కడ యాజకులతో మాట్లాడుతున్నాడు. నీవు భార్యను చేసుకున్న తర్వాత ఆమెను అనవసరంగా విడాకులు ఇచ్చావు కదరా అంటున్నాడు దేవుడు. ఆమె ఏ తప్పు చేయలేదు, ఎందుకురా విడాకులు ఇచ్చావు? నువ్వు నిబంధన చేసుకున్నావు కదరా ఆమెతో అని చెప్తున్నాడు దేవుడు. అలాగే దేవుడు కూడా పాత నిబంధన అంటే అర్థమైందంటే, పాత నిబంధన ఇశ్రాయేలీలను వారు వ్యభిచారం చేయడం వల్ల దేవుడు కూడా ఏం చెప్పాడంటే, ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఎప్పుడు విడిచిపెట్టకూడదు. 19వ అధ్యాయం మత్తయి సువార్త, ఎప్పుడు వదిలిపెట్టకూడదు. మొదటి వచనం చదవండమ్మా. మత్తయి సువార్త 19. యేసు మాటలు చెప్పి చాలించిన తర్వాత గలీల నుండి యొర్దానుకు అద్దరున్న మధ్య ప్రాంతమునకు వచ్చెను, యూదా ప్రాంతమునకు వచ్చెను. 3వ వచనం, పరిసయ్యులను శోధింప వలన ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతైనా పురుషుడు తన భార్యను విడనాడా న్యాయమా అని అడగ్గా. అంటే ఏ కారణం చేతైనా, హేతు అంటే కారణమే కదా, ఎనీ కాజ్, తన భార్యను విడిచిపెట్టవచ్చా, భార్యకు విడాకులు ఇవ్వచ్చా అని అడిగాడండి. వారు ఇశ్రాయేలు అడిగారు. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరముగా ఉందని చెప్తున్నానని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరుగాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారి మనుషులు వేరపరచకూడదని చెప్పాను. ఈ మాట మన పెళ్ళిలో చదువుతాం కదమ్మా. దేవుడు జతపరిచాడు, వారిద్దరిని ఎవరు కూడా ఏం చేయకూడదు, వేరుపరచకూడదు అని చెప్పాడు. మరి కిందకు వస్తూ, అందుకు వారు ఎలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించని వారు ఆయనకు అడగగా. మరి మోషే చెప్పాడు కదా వారికి విడాకుల పత్రిక ఇచ్చి వారిని విడిచిపెట్టచ్చని. అప్పుడు 8వ వచనం, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప అన్నాడు. చూడండి ఇక్కడ ఏంటి, మా చదవండమ్మా. 9వ వచనం, అంటే ఒక కారణం చెప్పాడు.
ఒక్కసారి అది క్రైస్తవులైనా ఇంకెవరైనా సరే, ఒక స్త్రీ పురుషులు ఇరువురు కూడా భార్యాభర్తలైన తర్వాత ఆమె వ్యభిచారం చేసిందని రెడ్ హ్యాండెడ్గా అయినా చూశాడు అనుకో, దొరికాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్గా, అప్పుడు ఏం చేస్తాడు? విడాకులు అడుగుతాడు. అలాంటి వారికి విడాకులు ఇవ్వచ్చు అని చెప్తుంది ఇక్కడ బైబిల్. అంటే ఒక కారణం, ఒకే ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం? ఎందుకు ఆ మాట చెప్పాడంటే మరొకసారి 9, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడ మరి ఒకరిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయించున్నాడు, విడనాడద బంధాన్ని పెళ్లి చేసుకున్నాడు విచారం చేయించున్నాడు, మీతో చెప్తున్నాడు వారితో అనేను. అంటే ఒక వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప విడాకులు ఇంక మీదానికి ఇవ్వకూడదు. ఇంకా కొరంథీ పత్రికలోకి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం లోతుగా చెప్తాడు. 7వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఒకవేళ నీ భార్య వ్యభిచారం చేసినా నువ్వు ఆమెను చేర్చుకొని ఆమె క్షమాపణ, ఇంక నేను ఇలాంటి పని చేయను, నన్ను క్షమించండి పొరపాటు చేశాను అని అంటే, నీకు మనసుంటే ఆమెను క్షమించి చేర్చుకో కూడా అన్నాడు. ఏమన్నాడు? చేర్చుకో. ఎందుకు తెలియజేయదు పొరపాటు జరిగింది, ఆమెను క్షమించి ఏం చేయి, పెద్ద మనసు. యేసుప్రభువు వారు నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఏమండి, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి చచ్చేదాకా అందరూ పర్ఫెక్ట్గా ఉంటారా? ఎన్నోసార్లు యేసయ్యకు వ్యతిరేకంగా మనం జీవిస్తాం కదా. అలాంటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే నేను క్షమిస్తున్నాడు కదా. నీ భార్య కూడా ఏదైనా పొరపాటు చేస్తే ఆమెను నువ్వు చేర్చుకొని, ఏదో పొరపాటు చేసింది కాబట్టి క్షమించే మంచి గుణం నీకు ఉంటే ఆమెకు విడాకులు లేకుండా ఆమెను చేర్చుకొని సరి చేసుకో అని చెప్తున్నాడు ఇంకా డెప్త్గా. అలాగే యేసుక్రీస్తు వారు ఇక్కడ బైబిల్ కూడా ఎందుకు ఆ మాట చెప్తుందంటే, నేను ఎన్నిసార్లు అంటే ఈ దేవుని పట్ల పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు వ్యభిచారం చేశారంటే అన్నిసార్లు వ్యభిచారం చేశారు. అయినా ఏం చేశాడు? పిలుచుకున్నాడు, ఆయన క్షమించాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన క్షమించాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన క్షమించాడు, ఆయన పిలుచుకున్నాడు. అది మీరు హోషేయ గ్రంథంలో చూస్తారు. ఆ గోమెరు పేరుగాంచిన ఉరవకొండలోనే పేరుగాంచింది ఆమె అనుకుందాం ఎగ్జాంపుల్గా. అలాంటి ఆమెను పెళ్లి చేసుకుంటే 3 పిల్లలు కన్న తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? మరలా వాళ్ళని వదిలిపెట్టేసి మరలా వ్యభిచార కొమ్ముకెళ్ళింది. తెలుసా ఏం చేసింది ఆమె? ముందు వ్యభిచారం చేసేది, ఈయనకు భార్య 3 పిల్లలు కన్న తర్వాత మరలా పిల్లలను వదిలేసి మరలా ఎక్కడికి పోయింది? మరలా వ్యభిచారం చేయడానికి బయలుదేరింది. నాకు అదే బాగుందంటూ. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మళ్ళీ హోషేయతో, వ్యభిచారం చేస్తూ ఉన్నదాన్ని పెళ్లి చేసుకున్నావు, 3 పిల్లలు కన్నావు, మరలా అది వ్యభిచారం చేయడానికి పోయింది, నువ్వు వెళ్ళి ఆమె వ్యభిచారంలో అమ్మబడింది కనుక డబ్బులు ఇచ్చి దాన్ని మరలా కొనుక్కొచ్చుకోపో అంటాడు. అంటే విమోచన ఇచ్చి ఆమెను మరలా తీసుకొచ్చుకోపో అంటాడు. అది యేసుక్రీస్తును సూచిస్తుంది. పాత నిబంధన గ్రంథములో ఉన్న ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు వ్యభిచారం చేసినా ఆయన క్షమిస్తూ వచ్చి ఆఖరికి యేసయ్య రూపంలో భూమి మీదకి దిగొచ్చి ప్రాణమనే వెళ్ళ చెల్లించి ఆ ఇశ్రాయేలీయులు మరలా తిరిగి నిబంధన చేసుకొని వారిని వివాహం చేసుకున్నాడు. అది పవిత్రపరిచాడు. ఆమెను మరలా ఏం చేశాడు? పవిత్రపరిచాడు, క్షమించేశాడు. రానిదానికి విడాకులు ఇచ్చేశాడు. అందులో నుంచి వచ్చిన వారు గంతులు వేసుకుంటూ వచ్చారు కదా, వారిని వివాహం చేసుకున్నాడు. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఇది మళ్ళా వచ్చే వారంలో కూడా నేను కొనసాగించాల్సి వస్తుంది పూర్తి క్లియర్గా. 6వ వచనం 19:6. అప్పుడు గొప్ప జనసమూహము, జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, ఏల్చున్నాడు. అంటే ఈయనకు రాజ్యం వచ్చేసింది చూడండి. ఎప్పుడు? ఆ మహావేశ పడిపోగానే ఈయన రాజ్యంలోకి లీడ్ అయ్యాడు. చూడండి నేను చెప్పాను కదా, ఈ 3 ఇవన్నీ ఇక్కడ చెప్పబడినటివే. ఎప్పుడైతే నాశనం అవుతాయో లీడింగ్లోకి రాజ్యం వచ్చేసింది. అప్పుడే యేసుక్రీస్తు వారు రాజు అయిపోయారు. సర్వాధికారి ప్రభు మన దేవుడు ఏలుచున్నాడు అంటే ఈ దేవుడు ఏలుతున్నాడు. ఇప్పుడు దేవుని హ్యాండ్ వర్క్ వచ్చేసింది. ఆయన స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని గనుక మనం సంతోషంతో ఉత్సాహించి ఆయన మహిమపరచుదామని చెప్పగా వింటిని. ఇప్పుడు వివాహ సమయం కూడా వచ్చింది. ఎప్పుడు? ఇటు మహావేశ్యకు విడాకులు ఇవ్వడం అంటే ఈ పట్టణం పడిపోవడం, ఇశ్రాయేలు నాశనం అయిపోవడం, దేవాలయం పడిపోవడం, ధర్మశాస్త్రం దాని ఆచారాలు ఎప్పుడైతే నాశనం అయిపోయాయో నెక్స్ట్ వెంటనే
వివాహ సమయం కూడా వచ్చేసింది. వెంటనే యేసయ్య దేవుడు ఏలుతున్నాడు. సేమ్ టైంలో యాజిటీగా జరుగుతుంది చూడండి. వివాహ సమయం కూడా వచ్చేసింది. తన భార్య ఏమైపోయిందంట, తను తాను సిద్ధపరచుకుని ఉంది. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నార బట్టయు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పిన, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు నాతో చెప్పాను అని రాయబడింది చూడండి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. 21వ వచనంలో ఏం చూస్తున్నారమ్మా మీరు? 21వ అధ్యాయంలో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఈ దేవాలయం కూడా పడిపోయిందమ్మా. ఎప్పుడు పడిపోయిందన్నది నేను క్లియర్గా రేపు వచ్చే వారం చెప్తాను. ఆ డేటు ఆ తరంలోనే పడిపోయింది, ఆ కాలంలో పడిపోయింది. దాన్ని ఇంకా నేను వివరంగా వచ్చే వారంలో చెప్తాను. వీలైతే మీకు ప్రొజెక్టర్ మీద వేసి వాటినన్నిటిని కూడా చూపిస్తాను. అది నెక్స్ట్ వారానికి నేను వాయిదా వేస్తున్నాను. ఇక 21వ అధ్యాయం ఈ వచ్చినాన్ని ఒక 5 నిమిషాలు మాత్రమే. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా చూస్తారని ఆశిస్తున్నాను. చూడండి, చదవండి. 21 మొదటి వచనం. యోహాను గారు కదా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. చెప్పండి, ఏం చూశాడు ఆయన? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూశాడు. తర్వాత మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయినాయి. ఏమైపోయినాయి? గతించేను. అది సముద్రం లేదు అన్నాడు. అది ఇప్పుడు నూతన యెరూషలేము చూస్తున్నాడు. నూతన అంటే క్రొత్తదే కదా, నూతనం అంటే క్రొత్తది. నూతన నూతనమను యెరూషలేము అంటూనే దాన్ని ఏమన్నాడు? పట్టణము అన్నాడు కదా. పట్టణమును ఇప్పుడు పట్టణమును అంటూ మరలా కింద ఏమంటున్నాడు? భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె అంటున్నాడు కదా. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. ఇది పైన వదిలేని ప్రస్తుతానికి నూతన యెరూషలేము అంటున్నాడు. యెరూషలేము, దాన్నే మరలా ఏమంటున్నాడు? పట్టణము, దాన్నే మరలా ఏమంటున్నాడు? పెండ్లి కుమార్తె. ఇక్కడ యెరూషలేము అన్నా పట్టణం అన్నా పెండ్లి కుమార్తె అన్నా ఒకటే. కావాలంటే మరొకసారి చదువుకోండి, మీరు చదవండి. ఇప్పుడు రెండవ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. అంటే అను అంటే అర్థం ఏంటి? యెరూషలేము అన్న పట్టణం అన్న ఒకటే కదా అర్థం. చరణ్ అను, నీకు ఇంకో పేరు ఉందనుకు ఏదన్నా, బుజ్జి, అంతే కదా. చరణ్ అను బుజ్జి అని అనొచ్చు. ఇక్కడ నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఇప్పుడు ఇక్కడ నూతన యెరూషలేము అను ఆ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె అంటున్నాడు. అంటే యెరూషలేము అన్నా, పట్టణము అన్నా, పెండ్లి కుమార్తె అన్నా
ఒకటే అన్న మాటను మనకు నేర్పిస్తున్నాడు. ఆ పెండ్లి కుమార్తె లేదా ఆ పట్టణము లేదా ఆ యెరూషలేము భర్త కొరకు అలంకరింపబడింది అంటున్నాడు. ఎవరి కొరకు? భర్త. భర్త ఎవరు? క్రీస్తు, గొర్రెపిల్ల కదా, క్రీస్తే భర్త. ఇప్పుడు క్రీస్తు భర్త అయితే పెండ్లి కుమార్తె పట్టణం అంటున్నాడు, పెండ్లి కుమార్తెను యెరూషలేం అంటున్నాడు. కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూచుతిని. ఎక్కడి నుంచి దిగి వస్తుంది? పరలోకమందున్న దేవుని వద్ద నుండి యోహాను గారు దిగొచ్చుట చూస్తున్నాడు. అంటే ఈ పెండ్లి కుమార్తె ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో నుండి కిందికి దిగి వస్తుంది, భూమి మీదకి, కిందికి కదా, కిందికి దిగి వస్తుంది అని రాయడం చూడండి అక్కడ. కనుక పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దిగి వచ్చుట చూచితిని అంటే ఈ పెండ్లి కుమార్తె వలె దిగి వస్తున్న ఆ యొక్క పట్టణం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు వారు ఆ పట్టణము ఏకమై ఉందన్న విషయం మీరు గమనించాలి. ఏకమై ఉందన్న విషయం మీరు గమనించాలి. యేసుక్రీస్తు ఎవరు? శిరస్సు. ఈ కింద నుంచి ఇదంతా ఎవరు? సంఘము. ఈయన శిరస్సు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, తీశారా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23, 22 తీసిన వాళ్ళు చదవండి. సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. చూసారా? యేసుక్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు. వినాలి, సంఘమునకు శిరస్సు అన్నప్పుడు సంఘం ఏమై ఉండాలి? శిరస్సు అన్నప్పుడు సంఘం ఏమై ఉండాలి? బాడీ కదా, శరీరమే కదా. ఆ కింద చదవండి. ఆ సంఘము ఆయన శరీరము, ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతై అది. ఇప్పుడు ఆ సంఘం ఏంటంటే ఆయన శరీరము సంఘమైనప్పుడు శిరస్సు ఏమై ఉన్నారు? యేసుక్రీస్తు వారు. శిరస్సు ఎవరు? క్రీస్తు అంటే భర్త. సంఘం ఎవరు? పెండ్లి కుమార్తె. సంఘం ఎవరు? పట్టణం. సంఘం ఎవరు? యెరూషలేం. క్రీస్తు శిరస్సు, కిందంతా కూడా భార్య. సంఘమే భార్య. ఇప్పుడు సంఘము రెండు ఏమై ఉన్నాయి? ఏకమై ఉన్నాయి. ఇంకా కొంచెం లోపలికి పోతే 2వ అధ్యాయము 19వ వచనం 16 నుంచి చదువుదాం. 16 నుంచి 2:16. తన శిలువ వలన ఆ ద్వేషమును సహించి, ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, ఎవరిని? అన్యులను ఇశ్రాయేలులను ఏం చేశాడు? ఏక శరీరంగా చేశాడు. దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ఆయన ద్వారానే మన ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి, అది ఉభయములు అంటే ఇద్దరు, ఎవరు? అటు ఇశ్రాయేలు, ఇటు అన్యులు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను అనడండి. అంటే ఇప్పుడు ఈ రక్షింపబడిన శరీరం ఏదైతే ఉందో,
ఏక శరీరం అన్నాడు కదా అక్కడ. ఈ శరీరం ఏదైతే ఉందో అది పట్టణం అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడమ్మా? శరీరాన్ని ఏమంటున్నాడు? మీరు చదవండి కావాలంటే ఒకసారి 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. పరిశుద్ధులు ఒక పట్టణస్థులై ఉన్నారు, మీరు కూడా వాళ్ళతో కలిసి ఒక పట్టణస్థులై ఉన్నారు. అంటే సంఘమును శరీరముగా వర్ణిస్తున్నాడు, సంఘమును పట్టణముగా వర్ణిస్తున్నాడు. ఇంకా దేవుని ఇంటి వారై ఉన్నారు. పట్టణము ప్లస్ ఇల్లు కూడా అంటున్నాడు అక్కడ. పట్టణము ప్లస్ ఇల్లు, ఇంటి వారై ఉన్నారు అని చెప్తున్నాడు చూడండి అక్కడ. ఇంటి వారై ఉన్నారు. వింటున్నారు కదా, దేవుని ఇల్లు అంటున్నాడు. రైట్. ఇక కిందికి వస్తే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి. ఇది నేను నెక్స్ట్ చెప్తాను, కానీ ఇప్పుడు జస్ట్ ఈ యొక్క లెసన్కి మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అంతే. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. వెరీ గుడ్. ఇంకా మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగున్నట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేయుచున్నది. శరీరం ఏమవుతుందంట? అభివృద్ధి అవుతూ ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక రాయబడినప్పటికీ శరీరం అభివృద్ధి అవుతూ ఉంది. శరీరము అనగానే మీరు ఏమర్థం చేసుకోవాలి? సంఘము. సంఘం అని మీరు అర్థం ఏం చేసుకోవాలి? పట్టణము. పట్టణం అని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? భార్య. భార్య అంటే అర్థం ఏంటి? వధువు. వధువు అంటే అర్థం ఏంటి? ఇల్లు, దేవాలయం. ఇన్ని రకాల అర్థం చేసుకోవాలి మనం. చెప్పండి ఒకసారి మళ్ళా. శరీరం అంటే ఏమేమి అర్థం చేసుకుంటారు? చెప్పాను కదా, భార్య, సంఘము, భార్య, ఇల్లు, యెరూషలేము, పట్టణము, పెండ్లి కుమార్తె, వధువు, సంఘము, అంతే కదమ్మా. దేవాలయం, ఇంకా ఆలయం కూడా అనుకోవచ్చు మీరు. దేవాలయం కదా. ఇన్ని రకాలుగా చెప్తున్నటువంటి. ఇంకా కిందికి వచ్చేస్తే మనం 5వ అధ్యాయము, నేను మరలా కూడా దాన్ని జ్ఞాపం చేస్తాను. 25వ వచనం, 23 చదవండి. 23, 5:23. క్రీస్తు సంఘమునకు, అదిగో క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడంటే మన శరీరానికి రక్షకుడు కాదు, క్రీస్తు శరీరానికి కూడా రక్షకుడు కాదు. శరీరధారి వచ్చిన ఆ శరీరానికి రక్షకుడు కాదు, సంఘమునకు రక్షకుడై ఉన్నాడు అనే మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఏమిటికి రక్షకుడై ఉన్నాడు? క్రీస్తు సంఘమునకు రక్షకుడై ఉన్నాడు. అది తర్వాత మాట్లాడండి 24లో. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా అన్నాడు. మళ్ళా అంటే శరీరము క్రీస్తునకు లోబడినట్లుగా అనే మాట రావాలి అక్కడ. అలాగే మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా తమ ప్రతి విషయంలో భర్తలకు లోబడాలి అంటూ, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అంటే అర్థం ఏంటి? భార్యను భర్త ఎలాగైతే ప్రేమించాలో సంఘమును ఆ రకంగా ప్రేమిస్తున్నాడు. ఎట్లా అంటే సంఘము యేసుక్రీస్తు భార్య అని అర్థం. సంఘం ఏమై ఉంది? క్రీస్తు భార్య. అది కలంకమైన, ముడతలైన, అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవడం వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. నిలబెట్టుకొనుటకై అంటే ఇంకా నిలబెట్టుకోలేదు అప్పటికి. 19వ అధ్యాయంలో చూశాడు,
చూశారు కదా మీరు, తన భార్య వధువు పెళ్లి కుమార్తె తను తాను సిద్ధం చేసుకుంది అని ఉంటుంది అక్కడ. ఇక్కడ ఇంకా సిద్ధపడతా ఉంది, వాక్యంతో ఉతక స్నానం చేయబడి రెడీ అవుతూ ఉంది. 19వ ప్రకటన గ్రంథంకి వెళ్ళేపాటికే ఆ భార్య రెడీ అయిపోయింది. ఇక్కడ వర్క్లో ఉంది, ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా చర్చ అంతా పూర్తి కట్టలేదండి అంటే టాప్ లెవెల్ వచ్చిందండి, పైన టాప్ వేసేసినామంటే అయిపోయింది అంటాం. ప్రకటన గ్రంథానికి వెళ్ళేపాటికే ఎక్కడ అపోస్తులు క్రీస్తు శకం 30లో బోధించడం మొదలుపెట్టి ప్రకటన గ్రంథానికి వెళ్ళేపాటికే మొత్తం టోటల్గా ఆ వధువు లేదా సంఘం పూర్తి అయిపోయింది. కింద 28 అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరముల వలనే తమ భార్యను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను కొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకున్నాను. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారిద్దరూ ఏక శరీరముగా ఉందరు. ఈ మర్మం గొప్పది అంటూ అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఇప్పుడు భార్యాభర్తలు ఏక శరీరం ఏ రకంగా అయితే అవుతారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సంఘం శిరస్సు ఇప్పుడు ఏకమవురా లేదా అంటే పరలోకం నుంచి ఎవరు దిగి వస్తున్నారు? క్రీస్తు దిగి వస్తున్నా క్రీస్తుతో పాటు సంఘం కూడా వస్తూ ఉంది. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? క్రీస్తుతో పాటు పరలోకం నుంచి ఏం దిగి వస్తూ ఉంది? అది సంఘం దిగొస్తుంది, పోదు, దిగొస్తుంది. సంఘం ఏమవుతుంది? దిగి వస్తుంది. ఆ యెరూషలేం పట్టణం దిగి వస్తూ ఉంది. యెరూషలేం పట్టణం అంటే ఏమని అర్థం చేసుకోవాలి మీరు? సంఘము, క్రీస్తు భార్య అని మీరు అర్థం చేసుకోండి. ఆ పైన కొత్త ఆకాశం, కొత్త భూమి, మొదటి భూమి, మొదటి ఆకాశం గురించి నేను మరలా నెక్స్ట్ వీక్లో ఏ దేవాలయం అయితే పడిపోవాల్సి ఉందో, జెరుబ్బాబేలు కట్టిన దేవాలయం ఉంది కదమ్మా 520లో, అది ఎప్పుడు పడిపోయిందో డేట్ చెప్తూ మీకు ప్రొజెక్టర్ మీద వీడియోస్ వేస్తూ ప్రతిదీ కూడా నేను ఆన్లైన్లో ఏమైతే ఉన్నాయో ప్రతిదీ చూపిస్తూ ఇప్పుడు ఏ దేవాలయము కట్టబడుతుంది లేదా భవిష్యత్తులో దేవాలయం కట్టబడుతుందా లేదా అనే విషయాన్ని కూడా నేను మీకు క్లియర్ ఇస్తా ముందుకు పోతాను. ఈ విషయాన్ని మీరు గమనించండి, అర్థం చేసుకోండి. మరి ఈరోజు చెప్పిన విషయాలు మీకు ఎంతవరకు అర్థమైనా నాకు తెలియదు, కానీ దేవాలయము కట్టబడింది, తర్వాత అది పడిపోతుందని మలాకి గ్రంథం నుంచి నేను ఎక్కడి వరకు చూపించానో ప్రకటన గ్రంథం వరకు చూపించాను. ఇంకా అనేక విషయాలు నేను వచ్చే వారము కొత్త నిబంధనలో నుంచి ఇంకా అనేక విషయాలు మీకు చూపించబోతున్నాను. అవి మీరు సిద్ధపాటై నేను ఏదైతే హోంవర్క్ ఇచ్చానో వాటిని చదువుకొని మీరు వచ్చినట్లయితే అనేక విషయాలు తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక.